నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు రాష్ట్రంలో ఆ 5 ఏళ్ల విధ్వంసం జరిగిందని ఫైర్. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి నారాయణ చర్చ. విజయవాడ గుడదరలోని ఈఎస్ఐ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీ కేసినేని చిన్ని. ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ. నగరంలో పర్యటించిన వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర. వర్షపు నీటి నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందని స్పష్టీకరణ. మధ్య ఏపీలో వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విమర్శించారు. రాష్ట్రంలో 5 ఏళ్ల విధ్వంసం జరిగిందన్నారు. ఈ రోజు మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీల సమావేశంలో సీఎం మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లు సమిష్టిగా పనిచేశామని, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు అర్థం చెప్పామన్నారు. ప్రభుత్వ ఆలోచనలని ప్రభుత్వ యంత్రాంగం సమర్థంగా అమలు చేసిందని కొనియాడారు. ఆశించిన మార్పుల్ని కొంతవరకు సాధించగలిగామని, మరిన్ని రంగాల్లో మెరుగుపడాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రతి ప్రభుత్వ శాఖ ఎప్పటికప్పుడు తాము సాధించిన ఫలితాలను బేరీజు వేసుకోవాలని సీఎం సూచించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి కలెక్టర్లతో సదస్సు నిర్వహించడంతో పాటు జీఎస్డీపీని విశ్లేషించుకుంటున్నామని చెప్పారు. 2047 వికసిత భారత బాటలోని స్వర్ణాంధ్ర 2047 విజన్ రూపకల్పన చేశామన్నారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ భేటీ అయ్యారు. ఇందులో సింగపూర్ ట్రేడ్ ఇండస్ట్రీ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ సభ్యులు పాల్గొన్నారు. రాజధాని అమరావతి నిర్మాణంలో తమ వంతు సహకారం అందిస్తామని వారు ముందుకొచ్చారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఆధునిక సాంకేతికత, శిక్షణ, సలహాలు ఇస్తామని చెప్పారు. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా తీర్చిదిద్దేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా రాష్ట్ర మంత్రి నారాయణ సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ మరియు సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి నిర్మాణంలో తమ పూర్తి సహకారాన్ని అందిస్తామని సింగపూర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. రాజధాని నిర్మాణానికి సంబంధించి వివిధ ప్రాజెక్టుల్లో తమకు ఉన్న అనుభవాన్ని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడంతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు మరియు శిక్షణ అందించేందుకు వారు ముందుకొచ్చారు. విజయవాడ గుడదరలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 300 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ అన్నారు. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న ఈ ఆసుపత్రి అన్ని విభాగాలతో సూపర్ స్పెషాలిటీగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ గుడదల ఈఎస్ఐ ప్రధాన ఆసుపత్రిని విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ సందర్శించారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరత, ఇతర సమస్యలను డాక్టర్లు, నర్సులు ఎంపీకి వివరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ విజయవాడ ఈఎస్ఐ డిపార్ట్మెంట్ హాస్పిటల్ అంటే సుమారు 1965లో ప్రారంభించిన సంస్థ అని, సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఈఎస్ఐ ఆసుపత్రి సేవలను వినియోగించుకుంటున్నారన్నారు. మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ల కింద ఎలిజిబిలిటీ ఉండేదని, ఆ పరిమితిని 42,000 రూపాయల వేతనం వరకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఈ రోజు ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. ఇక్కడ ఆసుపత్రి సిబ్బందికి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి ఈ నెల 20వ తారీఖు నుంచి జరిగే పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావిస్తానన్నారు. సమస్యలు ఏదైనా మంత్రులు, సెక్రటరీలు దృష్టికి తీసుకుని వెళతానని అన్నారు. సుమారు 1965లో ప్రారంభించిన సంస్థ సుమారు 3 లక్షల కార్డు హోల్డర్లు ఇక్కడ వారి సేవలను వినియోగించుకుంటున్నారు. కొత్తగా మొన్నటి వరకు బేస్ శాలరీ 21,000 వరకే ఈఎస్ఐ కార్డు హోల్డర్ కింద ఎలిజిబిలిటీ ఉండేది. దాన్ని మన కేంద్ర ప్రభుత్వం 42,000 మందికి తీసుకువెళ్ళటం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఉన్న కార్డు హోల్డర్ల కన్నా సుమారు 2 నుంచి 3 రెట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ప్రతిష్టాత్మక సంస్థని ఒకసారి విజిట్ చేయాలని ఇక్కడ రావడం జరిగింది. డాక్టర్లు అందరూ కూడా డాక్టర్లని, నర్సుల్ని, మెడికల్ స్టాఫ్ని, ఆఫీస్ స్టాఫ్ని అందరినీ కలుసుకుంటే బాగుంటుంది. అసలు ఏ విధంగా ఫంక్షన్ అవుతున్నాయి, వీళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయి అనే దాని మీద దృష్టి పెట్టి రేపు 20వ తారీఖు నుంచి మాకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. దాంట్లో ఇక్కడ ఉన్న సమస్యలు ఏదన్నా మంత్రివర్యుల దృష్టికి, సెక్రటరీ వర్యుల దృష్టికి తీసుకుని వెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేద్దామని ఇక్కడ వచ్చి అందరినీ కలవటం జరిగింది. నిజంగా చక్కగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. హాస్పిటల్ కూడా చాలా బ్రహ్మాండంగా మెయింటైన్ చేస్తున్నారు. సుమారు 21 హాస్పిటల్స్కి ఇక్కడ సేవలు అందని చోట 21 హాస్పిటల్కి రెఫరల్ హాస్పిటల్ కింద కూడా వాళ్ళు పంపిస్తున్నారు.
కానీ 3 లక్షల మంది కార్డు హోల్డర్లు ఉన్న తగు సౌకర్యాలు అయితే ఇక్కడ మిస్ అవుతున్నాయి. 3 లక్షల కార్డు హోల్డర్లు ఉన్న ఈఎస్ఐ ఎక్కడైనా కూడా కార్పొరేషన్కి సుమారు 300 బెడ్డెడ్ హాస్పిటల్ ఉండాలి. మొన్నే 155 బెడ్డెడ్ హాస్పిటల్ శాంక్షన్ చేయడం కూడా జరిగింది, వర్కులు కూడా మొదలుపెట్టారు. కానీ దీన్ని 300 బెడ్డెడ్ హాస్పిటల్ కింద, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద తీసుకువెళ్ళాలి. ఇంతే కాకుండా ఇక్కడ ఒక మెడికల్ కాలేజీ కూడా ఇన్ని కార్డ్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా కూడా దేశంలో ఒక మెడికల్ కాలేజీ కూడా దీనికి అటాచ్ అయి ఉంటుంది. సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో విజయవాడ నగరం నడిబొడ్డున మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మంచినీళ్ళు ప్రాబ్లం లేదు, రోడ్డు ప్రాబ్లం లేదు, అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాబ్లం లేకుండా నగరంలో ప్రతి వర్షాకాలంలో ప్రజలను ఇబ్బంది పెడుతున్న వర్షపు నీటి నిల్వల సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందని మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. నగరంలోని పలు సమస్యాత్మక ప్రాంతాలను పరిశీలించిన ఆయన నీటి పారుదల వ్యవస్థను బలోపేతం చేసేందుకు బాక్స్ కల్వర్ట్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులు పూర్తయితే పలు కాలనీల్లో వర్షపు నీటి నిల్వలు గణనీయంగా తగ్గుతాయని వెల్లడించారు. వర్షాకాలాల్లో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండే సమస్యకు శాశ్వత పరిష్కారం కల్పించే లక్ష్యంతో మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర విద్యాధరపురం, బైపాస్ రోడ్, ఆర్టీసీ వర్క్షాప్ రోడ్, హెచ్పీ కాలనీ, ఊర్మిళ సుబ్బారావు నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితులను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బైపాస్ రోడ్డుపై ప్రతి వర్షాకాలంలో భారీగా నీరు నిల్వ ఉండటంతో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం 2 సింగిల్ సెయిల్ బాక్స్ కల్వర్ట్ల నిర్మాణ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. చర్చ్ సెంటర్ సమీపంలో క్రాంబే రోడ్ నుంచి ఊర్మిళ సుబ్బారావు నగర్ వైపు, అలాగే ఆర్టీసీ వర్క్షాప్ రోడ్ నుంచి జోజీ నగర్ వైపు 2 మీటర్ల పరిమాణంలో సింగిల్ సెయిల్ బాక్స్ కల్వర్ట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడిగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టు ప్రధాని నరేంద్ర మోదీ వరమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. ఈ నెల 16న రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ నేతృత్వంలో కేంద్ర రాష్ట్ర మంత్రులు శ్రీనివాస్ వర్మ, సత్యకుమార్ యాదవ్ తో పాటు బీజేపీ ప్రజా ప్రతినిధులు, నాయకుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించి పనుల పురోగతిని పరిశీలించినట్లు తెలిపారు. జాతీయ ప్రాజెక్టుగా పోలవరాన్ని పూర్తి చేసే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం తీసుకుని అవసరమైన అనుమతులు, నిధులు అందిస్తూ సేవలను, పనులను వేగవంతం చేస్తుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో పనులు జాప్యం కాగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో మిగిలిన టన్నెళ్లు, కాలువల పనులు పూర్తి చేసి పోలవరం ప్రాజెక్టును జాతికి అంకితం చేయడమే లక్ష్యమని ముళ్లపూడి రేణుక వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు దానికన్నా పెద్దది, ఒక వరల్డ్ రికార్డు ఉన్నటువంటిది. డీపెస్ట్ డయాఫ్రమ్ వాల్, 92 మీటర్స్ డయాఫ్రమ్ వాల్ ఉన్నటువంటిది. అలాగే 80 టీఎంసీల వాటరు ఇటు కృష్ణా బేసిన్కి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటిది. దాదాపు అదనంగా 7.2 lakh ఏకర్స్కి ఆయకట్టు ఇచ్చేటువంటిది. అలాగే ఉత్తరాంధ్రకు తాగునీరు, ఇండస్ట్రియల్ వాటర్ 23 టీఎంసీల వాటరు ఉత్తరాంధ్రకి ఇచ్చే అవకాశం ఉన్నటువంటిది. అలాగే రాబోయే కాలంలో డేటా సెంటర్స్కి కావాల్సినటువంటి నీరు కూడా ఇవ్వగల సామర్థ్యం ఉన్నటువంటిది. ఒరిస్సాకి 5 టీఎంసీలు, ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీ. ఈ విధంగా ఒక మల్టీపర్పస్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభోత్సవానికి అతి దగ్గరలో ఉంది అని చెప్పటానికి భారతీయ జనతా పార్టీ తరఫున గర్విస్తున్నాం. ఎందుకంటే ఇది మన రాష్ట్ర విభజన సమయంలో మనకు పునర్విభజన చట్టంలో సెక్షన్ 90 కింద పోలవరంని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించటం, ఆ యొక్క జాతీయ ప్రాజెక్టుని పూర్తి చేసేటువంటి రెస్పాన్సిబిలిటీ కానీ, దానికి కావలసినటువంటి 7 ముప్పు మండలాల్ని తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి కలపటం, దానికి కావలసినటువంటి అన్ని పర్యావరణ అనుమతులు ఇవ్వటం, అలాగే ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా క్లియర్ చేయటం, దానికి కావలసినటువంటి నిధులని సమకూర్చటం, అలాగే దానికి కావలసినటువంటి సాంకేతికత నిపుణులు కానీ, ఒక పర్యవేక్షణకు కావలసినటువంటి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీని ఏర్పాటు చేసి దాని ద్వారా మనకి ప్రాజెక్ట్ మానిటరింగ్ కానీ, ఇంజనీరింగ్ డిజైన్స్ ఎప్పటికప్పుడు కావలసినటువంటి అడ్వైజ్ ఇవ్వటం కానీ, ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం భరించేలాగా ఆ రోజు చట్టంలో పెట్టడమే కాదు, ఈవేళ అది
సాధ్యమయ్యి అదొక ఇట్స్ బికమింగ్ ఏ రియాలిటీ. విజయవాడ ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న శ్రీ జగన్నాథ రథయాత్ర 2026ను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ప్రతినిధులు తెలిపారు. భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఈ మహోత్సవాన్ని విజయవాడలో కూడా ఘనంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. రథయాత్రలో శ్రీ జగన్నాథ స్వామి, బలరాముడు, సుభద్రాదేవి ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించిన రథాలపై నగర వీధుల గుండా ఊరేగిస్తానని వెల్లడించారు. భజనలు, హరినామ సంకీర్తనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, చిన్నారుల కోసం ప్రత్యేక ఆకర్షణలు, మహాప్రసాద పంపిణీ వంటి ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ ఆధ్యాత్మిక వేడుకల్లో భక్తులు, నగర ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని రథయాత్రను విజయవంతం చేయాలని ఇస్కాన్ నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. మరి 2 రోజుల్లో ప్రారంభం కాబోతుంది. ప్రపంచంలోనే వార్షిక ఉత్సవాలలో అతిపెద్ద ఉత్సవం జగన్నాథ్ రథయాత్ర. సో మరే ఫెస్టివల్కి ఇలాంటి విశిష్టత ఏంటంటే స్వామివారు స్వయంగా తన యొక్క మూల విగ్రహాలు బయటకు వచ్చి ప్రజలకి ఆశీస్సులు అందించే ఉత్సవం జగన్నాథ స్వామి. అందుకనే జగన్నాథ రథయాత్ర అనేది విశ్వవ్యాప్తంగా పేరుగాంచింది. ఒకప్పుడు రథయాత్ర అనేది ముఖ్యంగా పూరి మరియు ఒరిస్సా ప్రాంతాలకు జరిగేది. కానీ ఇస్కాన్ సంస్థాపకాచార్యులు శ్రీల ప్రభుపాదుల వారి యొక్క విశేష కృషితో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 700 పైచిలకు రథయాత్రలు జరుగుతున్నాయి. ఒక్క భారతదేశంలోనే 450 పెద్ద రథయాత్రలు జరుగుతున్నాయి. చెప్పాలంటే మన ఇస్కాన్ విజయవాడ మన ఆధ్వర్యంలోనే 6 రథయాత్రలు జరుగుతున్నాయి 9 రోజుల్లో. ముఖ్యంగా మన విజయవాడలో జరగబోయే రథయాత్ర, విజయవాడలో గత 20 సంవత్సరాలుగా మనం రథయాత్ర చేస్తున్నాము. మరియు లాస్ట్ 5 ఇయర్స్ నుంచి ఆ రథయాత్ర మరో స్థాయికి తీసుకువెళ్ళాము. పూరి మందిరంలో ఏ విధంగా అయితే 9 రోజుల ఉత్సవం జరుగుతుందో, నాట్ జస్ట్ సింగిల్ డే, అదేవిధంగా మనం కూడా స్వామివారు ఎండ్ పాయింట్లో గుండిచా మందిరాన్ని స్థాపించి ఇప్పుడు మీరు గమనించవచ్చు. ఇక్కడ ఇలాగా ఇదంతా సెటప్ అన్నమాట. స్వామివారు ఇక్కడే వచ్చి 3 రోజులు ఉంటారు. సో ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా. నా పేరు రామరాఘవదాస్. నేను ఇస్కాన్ విజయవాడ మందిరంలో సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ రథయాత్రలో ఒక ప్రత్యేక కార్యక్రమం కింద ఈ సుమంగళి సుభద్ర అనే ఉత్సవం నిర్వహించడం అవుతుంది. విజయవాడ మరియు పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆడపడుచులందరూ మరియు ప్రముఖ మహిళలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మనకి ఆషాఢ మాసంలో అమ్మవారికి ఏ విధంగా అయితే సారిని సమర్పిస్తూ ఉంటామో దుర్గమ్మ వారి యొక్క అంశ అయినటువంటి కృష్ణుని చెల్లెలు సుభద్ర అమ్మవారికి కూడా ఈ ఆషాఢ మాసంలో వచ్చే ఈ రథయాత్రలో 3వ రోజైన 18వ తారీఖున అమ్మవారికి విశేష సారె సమర్పణ జరుగుతుంది. హరే కృష్ణ. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే 12వ పీఆర్సీ చైర్మన్ నియమించి పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని ప్యాఫ్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్ వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే మరోసారి బీఆర్టీఎస్ తరహా ఉద్యమానికి పిలుపునివ్వాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్యాఫ్టో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు 28 జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు, కలెక్టరేట్ల వద్ద పికెటింగ్ కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా ప్యాఫ్టో ఆధ్వర్యంలో జిల్లా చైర్మన్ ఏ సుందరయ్య అధ్యక్షతన ధర్నా చౌక్ లో పెద్ద ఎత్తున ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్యాఫ్టో డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు సకాలంలో డిఏలు, మెరుగైన పీఆర్సీ, పెండింగ్ బకాయిలు చెల్లింపులు, ఉద్యోగులకు అనుకూల పాలన అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని బకాయిలు చెల్లించినప్పటికీ 12వ పీఆర్సీ చైర్మన్ నియామకంపై ఇప్పటికీ స్పష్టత లేకపోవడం ఉద్యోగులు, ఉపాధ్యాయుల్లో తీవ్ర అసంతృప్తికి కారణమైందన్నారు. జూలై 1, 2023 నుంచి అమల్లోకి రావాల్సిన 12వ పీఆర్సీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి 30% మధ్యంతర భృతి చెల్లించాలని, పెండింగ్ లో ఉన్న 5 డిఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్ మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 28 జిల్లాల్లో ఫ్యాప్టో ఇచ్చినట్టు పిలుపు మేరకు పికెటింగ్ ర్యాలీ కార్యక్రమాలు జరుగుతున్నాయి. విజయవాడలో నుండి ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ పికెటింగ్ ర్యాలీకి పర్మిషన్ ఆనందన ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఏర్పడి దాదాపు 36 నెలలు 37 నెలలు పూర్తవుతా ఉంది. ఈ పరిస్థితుల్లో మరి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులకు సంబంధించి మెజారిటీ డిమాండ్లు అలానే అపరిష్కృతంగా ఉండిపోయినాయి. మరి గతంలో ఈ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండగా మరి అధికారంలో రాగానే సకాలంలో మీకు అన్నీ కూడా చేసి పెడతాము, డిఏలు ఇస్తాము, పీఆర్సీ ఇస్తాం, పీఆర్సీ కమిషన్ ఇస్తామని చెప్పి మాటలు చెప్పడం జరిగింది. మరి ఆ మాటలు నమ్మి ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షన్లో దాదాపు 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో సహా మరి ఈ కుటుంబ ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వం వచ్చాక ఈరోజు అన్ని డిమాండ్లు మర్చిపోయి, ఉద్యోగ, ఉపాధ్యాయుల యొక్క సంక్షేమాన్ని మర్చిపోయి మరి ఒక్క డిమాండ్ను కూడా నెరవేర్చకుండా కనీసం మాకు రావాల్సిన డిఏలు ఏవైతే ఉన్నా గత 3 సంవత్సరాల నుంచి
పెండింగ్ డిఏలు 5 పెండింగ్ డిఏలు ఉన్నాయి. 5 పెండింగ్ డిఏలు కూడా చెల్లించలేదు. అదేవిధంగా 2023 జూలైలో నియమించాల్సిన పిఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించలేదు. మరి పిఆర్సీ కమిటీ నియమించే క్రమంలో అది ఆలస్యమైనప్పుడు దానికి ఇంటీరియం రిలీఫ్గా మరి ఐఆర్ని ప్రకటించడం జరుగుతుంది సాంప్రదాయంగా. కానీ ఆ ఐఆర్ కూడా ఈ 36 నెలల నుంచి మరి ఇవ్వడం జరగలేదు. మరి ఈ మధ్యకాలంలో ప్రభుత్వ ఉపాధ్యాయులకి ప్రత్యేకంగా టెట్ అనేది ఒక ఉపాధ్యాయ అర్హత పరీక్ష అనేది అధికారం రావడం కోసం 164 సీట్లు వచ్చినాయి. 164 సీట్లు కూడా ఉద్యోగుల యొక్క పోస్టుల బ్యాలెట్ కూడా కీలకంగా వ్యవహరించినాయి. అంటే ఈ ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించి మెరుగైన పీఆర్సీ ఇస్తుందని చెప్పి ఉద్యోగుల సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తుందని చెప్పి ఆ రోజు ప్రభుత్వానికి మద్దతు ప్రకటించారు 2024లో. ఈ ప్రభుత్వాన్ని నమ్మి ఏదైతే మరి నమ్మి ఓట్లేశారో ఇవి నమ్మికున్న ప్రభుత్వం 2 సంవత్సరాలు అయినా కానీ నేటికి కూడా ఒక డిఏ మాత్రం ఇచ్చింది తప్ప ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు ఏమి కూడా పరిష్కారం చేయలేదు. ఇవాళ ఉద్యోగులకు సంబంధించిన 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 2025 నుంచి 2024 నుంచి కూడా డిఏలు పెండింగ్లో ఉన్నాయి. 24, 25, 26 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ 5 డిఏలు వెంటనే చెల్లించాలని చెప్పి ప్రభుత్వాన్ని ప్యాప్టో ఎన్టీఆర్ జిల్లా తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ కమిటీకి సంబంధించిన కమిషనరు నేటికి కూడా కుర్చీలో కూర్చొని పరిస్థితుంది. వెంటనే పీఆర్సీ సంబంధించి 12వ పీఆర్సీ కమిటీ చైర్మన్ని కమిషనర్ని అయితే 2024లో నియమించారు. కానీ నేటికి కూడా కమిషనర్ సంబంధించిన కమిషనర్ అయితే నియామకం జరగలేదు. కాబట్టి కమిషనర్ని వెంటనే నియమించి 30% మధ్యంతర వృద్ధిని కూడా ఈ ప్రభుత్వం ప్రకటించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ప్రజా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల దృష్టిని మళ్లించేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతుందని సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య ధ్వజమెత్తారు. ప్రజా సమస్యల గురించి ప్రశ్నించే ప్రజాస్వామిక శక్తులపై అక్రమ కేసులు, ఊపా చట్టం ప్రయోగించడం ప్రజాస్వామ్య విలువలపై జరుగుతున్న దాడిలో భాగమని ఆయన అన్నారు. సిపిఐ జాతీయ పిలుపు మేరకు ఆగస్టు 6 నుంచి 15 వరకు మార్పు కోసం అనే నినాదంతో దేశవ్యాప్త సిపిఐ పిలుపులో భాగంగా రాష్ట్రంలో ప్రచార యాత్రలు, పాదయాత్రలు నిర్వహిస్తామని తెలిపారు. విజయవాడ దాసరి భవన్ లో సిపి రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య నిన్న విలేకరుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సమావేశంలో చర్చించి ఒక తీర్మానం చేసినట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో సమస్యలు ఒకవైపున తీవ్రంతరమవుతున్నాయని, వర్షాభావ పరిస్థితుల్లో రైతాంగం కరువు కాటకాల్లో కూరుకుపోతున్నారన్నారు. సరైన గిట్టుబాటు ధర లేక ఆక్వా, పొగాకు, మామిడి రైతులు ఆందోళన చెందుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సాక్షాత్తు సీఎం చంద్రబాబు మామిడి, పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ కేంద్రానికి లేఖలు రాసినప్పటికీ ఎక్కడ స్పందన లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వానికి పాలనపై పొట్టు లేదనేదే స్పష్టమవుతుందన్నారు. ఒకవైపు ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని, రక్షణ కోసం వచ్చిన వారిని రక్షక భటులే భక్షకులుగా మారి లాకప్ డెత్తులు చేయడం, వేధింపుల పర్వ సంఘటనలు కొనసాగడం విచారకరమన్నారు. దాంట్లో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖపట్నంలో, రాజమండ్రిలో, తిరుపతిలో, గుంటూరులో, అదేవిధంగా అనంతపురంలో ఈ 5 చోట్ల పెద్ద ఎత్తున మేధావులను, లాయర్లను, అదేవిధంగా న్యాయ కోవిదులను, వివిధ రాజకీయ పక్షాలను, కవులను, రచయితలను, జర్నలిస్టులను అందరినీ కూడా ఆహ్వానించి మరింత పెద్ద ఎత్తున ఊపా చట్టానికి వ్యతిరేకంగా మేము మద్దతు కూడగట్టడానికి కావాల్సినటువంటి చర్యలు తీసుకుంటాం తప్ప ఈ కాకమ్మ కబుర్లకు లేదా ప్రభుత్వము, కూటమి ప్రభుత్వం బెదిరింపులకు భయపడేటువంటి ప్రసక్తే లేదని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. గ్రౌండ్ రియాలిటీ లేకుండా, టెర్రరిస్ట్ యాక్టివిటీలో లేకుండా, దేశ ద్రోహానికి పాల్పడకుండా, రాజ్యం దలుచుకుంటే ఏదో రాజు దలుచుకుంటే శుద్ధులు కొలవా అని చెప్పి రాజ్యం దలుచుకుంటే ఎవరి వ్యక్తిత్వాన్ని హననం చేయడానికైనా కూడా సిద్ధమవుతారనే దానికి నిన్న మా రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నటువంటి ఏబి వెంకటేశ్వరరావు గారి పైన ఎంత పెద్ద ఎత్తున దాడి చేస్తూ ఉన్నారో మేము గమనిస్తూ ఉన్నాం. అంటే నిన్న 5 సంవత్సరాల వరకు మీ పరిపాలన సమర్థించినటువంటి ఆయనగా అప్పుడు ఆ ప్రభుత్వంలో ఇబ్బందులు పడ్డాడు. ఇప్పుడు మీరు ఊపా కేసు పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పినందుకు మీరు రకరకాల అవాకులు చెవాకులు పెరగడం ఏమాత్రం కూడా సమర్థనీయం కాదని చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తా ఉన్నాం. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడు గారికి మరొక మాట కూడా చెప్తాను. మీరు బీజేపీ నైజేషన్ ఆఫ్ పాలిటిక్స్లోకి దిగజారిపోయి బీజేపీ ఏమి చెప్పితే దాన్ని ఆచరించడం మూలంగా మీ పార్టీ భవిష్యత్తులో ఇక్కడ నామరూపాలు లేకుండా. జూలై 11, 12 తేదీల్లో నిర్వహించిన తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవంతమయ్యాయని ప్రపంచ రచయిత సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ తెలిపారు. 2 రోజుల పాటు జరిగిన సదస్సు క్రమశిక్షణ యుతంగా జరిగాయన్నారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడడం వంటివి చేసే ప్రజాప్రతినిధులను ఆ పదవికి అనర్హుడుగా ప్రకటిస్తూ బలమైన చట్టాలను తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సభా వేదికగా తీర్మానం చేసినట్లు వెల్లడించారు. జూలై 11, 12
తేదీల్లో నిర్వహించిన తెలుగు రచయిత్రుల మహాసభలు విజయవంతమయ్యాయని ప్రపంచ రచయిత సంఘం అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్ర తెలిపారు. ఈ మేరకు కేబిఎన్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రపంచ రచయిత సంఘం, కృష్ణా జిల్లా రచయితల సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో పలు తీర్మానాలు చేసినట్లు వెల్లడించారు. మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించడం, మాట్లాడడం వంటివి చేసే ప్రజా ప్రతినిధులను ఆ పదవికి అనర్హునిగా ప్రకటిస్తూ బలమైన చట్టాలను తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. సోషల్ మీడియాలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు, అసభ్యకర పోస్టులు, అవమానకర పోస్టులు ప్రచారం చేస్తున్న ఛానళ్లను, యూట్యూబర్లను, సోషల్ మీడియా వేదికలను కఠినంగా శిక్షించే విధంగా చట్టాన్ని అమలు చేయాలని మహాసభ తీర్మానం చేసిందన్నారు. విద్యా వ్యవస్థలో గ్రంథ పఠనాన్ని ప్రోత్సహించాలని కోరారు. శని ఆదివారాల్లో కృష్ణా జిల్లా రచయితల సంఘం, ప్రపంచ తెలుగు రచయితల సంఘం ఈ రెండు ఆధ్వర్యంలో కాకరపర్తి భావనారాయణ కళాశాల వారి సౌజన్యంతో 2 రోజులు చాలా ఘనంగా 3వ అంతర్జాతీయ తెలుగు రచయితల మహాసభలు జరిగాయి. ఆ విషయం మీ అందరికీ తెలుసు, మీరు కళ్ళారా చూశారు, మీ వార్తలన్నీ ప్రపంచానికి చేరాయి. మాకు చాలా సంతోషం కూడా కలిగించింది. నిజానికి అన్ని ఛానల్స్ కూడాను చాలా బాగా ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు వచ్చాయి, ఇతర దేశాల నుంచి కూడా ఫోన్లు వచ్చాయి. ఛానల్స్ చూసి పత్రికల్లో వార్తలు కూడా వాళ్ళు కటింగ్స్ చేసి పంపించారు. కాబట్టి చాలా గొప్పగా మీడియా మాకు సహకరించింది అనేది మా దృఢమైన అభిప్రాయం. ఈ కార్యక్రమాలకి మాకు చేదోడు వాదోడుగా నిలిచిన మొదటి వ్యక్తులు కాకరపర్తి భావనారాయణ కళాశాల పాలకవర్గం, ముఖ్యంగా శ్రీనివాస్ గారు, నారాయణరావు గారు. వీళ్ళిద్దరు కూడాను మాకు 2 కళ్ళుగా, 2 భుజాలుగా, 2 చేతులుగా అన్నీ తామే. మేము ఏది అడిగితే అది చేసి పెట్టారు పాపం. నిజానికి అలాంటి గొప్ప వ్యక్తిత్వంతో, గొప్ప మనస్సుతో ఈ కళాశాల పాలకవర్గం ఉండడం అనేది మా అదృష్టం. ఇక్కడ బాగా చాలా సౌకర్యంగా కార్యక్రమం నిర్వహించాం. రెండవది, మాకు భోజన సదుపాయం ఏర్పాటు చేసింది సుజనా చౌదరి గారు, ఎమ్మెల్యే గారు, స్థానిక ఎమ్మెల్యే గారు. పోయినసారి కూడా మీకు గుర్తుంటే డిసెంబర్ 24లో జరిగిన కార్యక్రమంలో కూడాను వారే ఏర్పాటు చేశారు. అది కూడా చాలా బాగా మెచ్చుకున్నారు. మా ప్రతినిధులంతా కూడా, వచ్చిన వాళ్ళంతా కూడాను ఘనంగా అది కూడా. ఒక విషయం, ఒక క్లారిఫికేషన్ కూడా మీరు అడగమునిపై మేము ఇవ్వాలి. 6 ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహించాం. కానీ ఈసారి మేము ఆ ప్రపంచ అన్న పదం వాడాల. దానికి కారణం ఏంటంటే 6 ప్రపంచ మహాసభలు కూడా, ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు కూడా ప్రపంచ తెలుగు అన్న కాన్సెప్ట్ మీద పెట్టినవి. తెలుగుని ప్రపంచ తెలుగుగా తీర్చిదిద్దడం కోసం, అంటే భాషను ఆధునీకరించి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా తెలుగు భాషను కూడా రూపొందించడానికి చేపట్టవలసిన చర్యలను దృష్టిలో పెట్టుకుని మేము మొదటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు చేసాం. అప్పుడే ప్రపంచ తెలుగు అనే కాన్సెప్ట్ని మేము ప్రతిపాదించాం. 2011లో మా సభలకి అప్పటి ప్రభుత్వం వారు మా సభలలో 18 యూనికోడ్ ఫాంట్స్ రిలీజ్ చేశారు, ఒక కీబోర్డ్ రిలీజ్ చేశారు అచ్చ తెలుగుకి సంబంధించి. ఇదంతా కూడా ప్రపంచ తెలుగు కాన్సెప్ట్. దాని తర్వాతే సిలికాన్ వ్యాలీలో అంతర్జాల మహాసభలు కూడా జరిగినాయి సిలికాన్ వ్యాలీలో. అప్పుడే కొన్ని సంస్థలు, నోకియా లాంటి సంస్థలు సెల్ ఫోన్స్లోకి తెలుగుని తీసుకురావడానికి అంగీకారం తెలియజేసినాయి. వీటన్నిటికీ ప్రేరణ ప్రపంచ తెలుగు అన్న భావనతో మేము పెట్టినటువంటి ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు. ఆ విధంగా తెలుగు భాషకు క్లాసికల్ స్టేటస్, ప్రాచీనత, హోదా తేవడంలో కానీ. దేశవ్యాప్తంగా సాగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పుల గడువును ఈ నెల 24వ తేదీ వరకు పొడిగించడం పట్ల ముస్లిం మైనార్టీ పరిరక్షణ సమితి హర్షం వ్యక్తం చేస్తున్నట్లు మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ గుబ్లీ తెలిపారు. 10 రోజుల వ్యవధి సరిపోదని మరో నెల రోజుల పాటు వ్యవధిని పొడిగించాలని ఎన్నికల కమిషన్ ను కోరినట్లు చెప్పారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షుబ్లీ మాట్లాడుతూ, జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియలో సాధారణ ప్రజలు, ముఖ్యంగా చదువుకోని వారు, మైనార్టీలు నష్టపోకూడదనే ఉద్దేశంతో తాము ముందుగానే ఈ గడువును పెంచాలని రాష్ట్ర ఎన్నికల అధికారికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. తమ విజ్ఞప్తిని అన్ని రాజకీయ పార్టీలు సమర్థించాయని, తద్వారా ప్రభుత్వం స్పందించి గడువును మరో 10 రోజులు పొడిగించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అయితే
ఏ ఒక్క అర్హుడైన ఓటరు ఓటు హక్కు కోల్పోకూడదన్నదే తమ ఆశయమని, అందువల్ల ఈ గడువును కనీసం ఒక నెల రోజుల పాటు పొడిగించాలని మరొక్కసారి ఈ ఎన్నికల సంఘాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ నెల 31న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలవుతుందని, ఆ తర్వాత వచ్చే లీగల్ సమస్యలు, తప్పుల సవరణలు, అభ్యంతరాల పరిష్కారం కోసం తాము ఒక ప్రత్యేక లీగల్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఫరూక్ జుబ్లీ ప్రకటించారు. హైకోర్టు న్యాయవాది అబ్దుల్ సలీం అధ్యక్షతన రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 20 మంది సీనియర్ న్యాయవాదులతో కూడిన ఈ కమిటీ బాధితులకు ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని వివరించారు. ఓట్ల నమోదులో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తమను సంప్రదించవచ్చని, ఇది కేవలం ముస్లింలకే కాకుండా ఇబ్బందుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని స్పష్టం చేశారు. పార్టీలు కూడాను ఆ డిమాండ్ని అందుకున్నాయి. అల్హమ్దులిల్లా ఈ రోజున కూడాను ఇవాళ 14th జూలై కాబట్టి ఇవాళ లాస్ట్ డే. ఎలాగైనా కానీ ఇంకొక నెల రోజులైనా కానీ పెంపొందించాలి, దీన్ని పెంచాలి అని చెప్పేసి మనం డిమాండ్ చేద్దాం అని చెప్పేసి మీడియా సమావేశం ఇన్వైట్ చేయడం జరిగింది. ఇంతలోనే మనకి ఎన్నికల అధికారి దగ్గర నుంచి అఫీషియల్ ప్రెస్ స్టేట్మెంట్ అనేది వచ్చింది. అదేంటంటే 24th వరకు, అంటే 10 రోజులు ఇంకా దీన్ని ఎక్స్టెండ్ చేయడం జరుగుతుందని చెప్పేసి. అందరికన్నా ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా ఎన్నికల అధికారులకు, దాని తర్వాత మీడియా మిత్రులకు సైతం కూడా. ఎందుకంటే మేము లేవదీసినటువంటి ఏదైతే డిమాండ్ ఉందో ఆ డిమాండ్ని మీరు నొక్ అండ్ కార్నర్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడాను ప్రతి చోట తీసుకెళ్లడంలో సహకారం అందించినటువంటి మీడియాకు కూడాను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ ఎన్నికల ప్రక్రియ అనేది, ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది 24th జూలైకి అయిపోయిన తర్వాత డ్రాఫ్ట్ పబ్లికేషన్ వచ్చేసి 31st జూలైన డ్రాఫ్ట్ పబ్లికేషన్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత జరిగేటటువంటి ఏదైతే ప్రక్రియ ఉందో, అబ్జెక్షన్స్ కానివ్వండి, లేకపోతే ఇతరత్ర ఏదైతే లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయో, ఈ లీగల్ కాంప్లికేషన్స్కి ఏ రకంగా అడ్రస్ చేయాలి అని చెప్పేసి ఒక సామాన్య ప్రజల్లో సైతం కూడాను ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్గా ఉంది. కాబట్టి మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి లాస్ట్ 1 మంత్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 65 నియోజకవర్గాల్లో ప్రత్యేక అంటే డెస్క్లు అనేది ఏర్పాటు చేసి 65 నియోజకవర్గాల్లో కేవలం మైనార్టీ వర్గానికే కాకుండా, ఎందుకంటే ఎస్ఐఆర్ ప్రక్రియ అనేది అందరికీ, కానీ మైనార్టీ ముస్లిమ్స్ అయితే కొంచెం ప్యానిక్ అవుతున్నారు కాబట్టి దానికి ఇంకొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. కాబట్టి అన్ని చోట్ల కూడాను 65 నియోజకవర్గాల్లో ఈ యొక్క స్పెషల్ డెస్క్లు అనేది ఏర్పాటు చేసి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రానున్న రోజుల్లో మా యొక్క మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి యొక్క సర్వీసెస్ని ఇంకా కాస్త ముందుకు ఎక్స్టెండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక 20 మెంబర్స్ అఫీషియల్ మన ఎవరైతే న్యాయవాదులు ఉన్నారో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాద సోదరులు ఎవరైతే ఉన్నారో, మన మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితికి హైకోర్టులో ఉన్నటువంటి మన ఏమంటారు న్యాయవాది అబ్దుల్ సలీం గారు, ఆయన అధ్యక్షతన మనం అందరం కూడాను ఒక లీగల్ టీం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ లీగల్ టీం ద్వారా ఎక్కడ ఎటువంటి సమస్య లేవదెంచినా, లేకపోతే ఎవరికి ఎటువంటి సమస్య, ఇది కేవలం మైనార్టీస్ కోసం కాదండి, ముస్లిమ్స్ కోసం కాదు, ఎవరికి ఇబ్బంది వచ్చినా కానీ, ఎవరి ఓటుకి ఎక్కడైనా కానీ ఏమైనా ఇబ్బంది వస్తే కనుక ఖచ్చితంగా మా టీం అనేది సహకారం అందిస్తుందని చెప్పేసి, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ 10 రోజులైతే నాకు తెలిసి సరిపోకపోవచ్చు, దయచేసి దీనికి అట్లీస్ట్ 1 మంత్ అయినా కానీ ఎక్స్టెండ్ చేయాలని చెప్పేసి ఏదైతే ప్రీవియస్ డిమాండ్ ఉందో మళ్ళీ ఇంకొకసారి ఆ డిమాండ్ని పునరావృతం చేస్తూ 14వ తేదీ ప్రారంభమైంది. ఆ ప్రక్రియ స్టార్ట్ కాకముందు నుంచి కూడా ముఖ్యంగా మిత్రులు షిబ్లీ గారు మా అందరితో సంప్రదించి ఈ ప్రక్రియలో సామాన్యుడిని, మరీ ముఖ్యంగా మైనారిటీస్ ఎవరెవరైతే ఉన్నారో, చదువు రాని వాళ్ళు, ఈ ప్రక్రియ గురించి తెలియని వాళ్ళకు ఏ రకంగా మనం సహకరించవచ్చు అని చెప్పి ఒక ఆలోచనతో గత నెల నుంచి బాగా ఈ ప్రక్రియ గురించి సామాన్యుల్లో ఏ రకంగా దీన్ని మనం ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో, ఎలక్షన్ ఆయన ఎన్యూమరేషన్స్ ఏదైతే ఉన్నాయో అది ఏ రకంగా చేయాలనే ఉద్దేశంతో గ్రామాన ముఖ్యంగా 65 కాన్స్టిట్యూన్సీలు అయితే పూర్తిగా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. మొత్తం రాష్ట్రం అంతా చేయడం జరిగింది. మంచి ఫలితాలు కూడా వచ్చాయి. అందులో ముఖ్యంగా బిగినింగ్లో కొద్దిగా బిఎల్ఓస్ రాకపోవడంతో ఎంఎస్పిహెచ్ అధ్యక్షులు గారు షిబ్లీ గారు, ఆయన బృందము చీఫ్ ఎలక్షన్ పోయి ఆయన కలవడం, కొంచెము ఈ కాలం పొడిగిస్తే బాగుంటుందని చెప్పి ఆయన రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఈ రకంగా మిగతా పార్టీలు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల ఒక 10 రోజులు పెంచడం జరిగింది. నా దృష్టిలో షిబ్లీ గారు ఏదైతే చెప్తున్నారో ఒక నెల పెంచితే బాగుంటుంది. ఎందుకంటే ఏ ఒక్క ఓటు తప్పినా నిజమైన ఓటరు. మహనీయుడు, బహుముఖ ప్రజ్ఞశాలి అయినటువంటి మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్రను స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని
మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు, మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ అన్నారు. ఆయన ఆశయాలను నెరవేరుస్తూ పర్వతనేని ఉపేంద్ర అడుగుజాడలు నడుస్తూ ముందుకు వెళ్తున్నామని స్పష్టం చేశారు. నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ పర్వతనేని ఉపేంద్ర చౌక్ వద్ద మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర జయంతి వేడుకలు మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ నరసరాజు, మాజీ కార్పొరేటర్ వీరమాచినేని లలితా కిషోర్ తో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు పాల్గొని పర్వతనేని ఉపేంద్ర విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహానీయుడు, బహుముఖ ప్రజ్ఞశాలి మాజీ కేంద్ర మంత్రి పర్వతనేని ఉపేంద్ర జయంతి వేడుకను నగరంలోని బీఆర్టీఎస్ రోడ్ నందు జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆనాడు బీఆర్టీఎస్ ఏర్పాటుకు ఆయన చేసిన కృషి ఎనలేనిదన్నారు. కేఎల్ రావు తర్వాత అంతటి ప్రజ్ఞశాలి ఎవరైనా ఉన్నారు అంటే అది పర్వతనేని ఉపేంద్ర అని కొనియాడారు. ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఉపేంద్ర జయంతి వర్ధంతి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్తున్నామని స్పష్టం చేశారు. మంత్రివర్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా అనేక సేవలు అందించినటువంటి పెద్దలు, గౌరవనీయులు శ్రీ పర్వతనేని ఉపేంద్ర గారి 90వ జయంతి సందర్భంగా ఈ రోజున ఆయన విగ్రహం ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉపేంద్ర గారి చౌక్గా కూడా పిలుస్తారు దీన్ని. ఈ ఉపేంద్ర గారి చౌక్లో ఆయనకి నివాళులు అర్పించడం జరిగింది. అనేక మంది పెద్దలు ఇక్కడికి విచ్చేశారు. వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉపేంద్ర గారు అంటే అభివృద్ధి అంటే ఉపేంద్ర గారు. ఏదైనా ఒక పథకం చేపట్టాలంటే, ఒక పథకం పూర్తి కావాలంటే ఉపేంద్ర గారి పట్టుదలని అందరూ ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పని తలపెడితే ఆ పని అయ్యేంత వరకు కూడా నిద్రపోనటువంటి పార్లమెంట్ సభ్యులు ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర గారు అని చెప్పచ్చు. నాకు తెలిసినంత వరకు మేమందరం కూడా విజయవాడ నగరంలోనే పుట్టి పెరిగాం. డాక్టర్ కేఎల్ రావు గారి తర్వాత మళ్ళా అంతటి ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి ఏకైక పార్లమెంట్ సభ్యులు ఎవరంటే పర్వతనేని ఉపేంద్ర గారు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మనం నిలబడినటువంటి ఈ బీఆర్టీఎస్ రోడ్డు రావటానికి ప్రధాన కారకులు పర్వతనేని ఉపేంద్ర గారు. అలాగే విజయవాడ నగరంలో 136 మురికివాడలని బాగు చేయటానికి బ్రిటిష్ గవర్నమెంట్ మాట్లాడి దాదాపుగా కోట్ల రూపాయలు తీసుకురావటానికి ఉచితమైనటువంటి గ్రాంట్ ఆ రోజు 56 చాలా పెద్ద. అటువంటిది ఉచితంగా 136 లలిత గారు దగ్గర నుంచి నేటి వరకు మా ఉపేంద్ర గారిని గుర్తించి గౌరవించి కార్యక్రమం చేస్తున్నందుకు ముందుగా వాళ్ళకి శుభాకాంక్షలు. ఉపేంద్ర గారి తర్వాత గనక పరిశీలించినట్టయితే ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత పార్లమెంటు సభ్యుల గమనం స్పష్టంగా మారిపోయినాయి. ఉపేంద్ర గారు వచ్చిన తర్వాత అంటే ప్రతి నియోజకవర్గంలో సెంట్రల్ చేసి ఆ నియోజకవర్గ కమిటీలు ఏర్పాటు చేసి దేశ నాయకులందరిని తీసుకొచ్చి ఉపేంద్ర గారిని గురించి నరసరాజు గారు చాలా విషయంగా చెప్పారు. ఈ సందర్భంగా మహానాయకుడు మాకు పరిచయం ఉన్న భాగ్యం రాజకీయాల్లో విలువ గౌరవించడం అనే కొనసాగిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వారి కుమార్తె పద్మ గారికి, వారి కుమారులకి, వాళ్ళందరికీ కూడా రవి గారికి, రామ్జీ గారికి, ప్రసాదరావు గారికి ఉపేంద్ర చౌక్ అని నామకరణం చేసి ఇది ఉపేంద్ర గారి ఉంది. దానికి మనం ఇక్కడ ఉపేంద్ర చౌక్ అని కూడా నామకరణం విగ్రహ ప్రతిష్ట మనం గారు ఇక్కడికి రావటం జరిగింది. ఆయన ఓపెనింగ్ చేయటం జరిగింది. సీఎం వచ్చి ఒక మా మినిస్టర్ ఎంత గొప్పగా అప్పుడు అందరికీ కూడా
కానీ ఆయన ఇప్పుడు చెప్పారు లాంటి వాళ్ళు కిషోర్ గారు అని సాధనలో ఇప్పుడు వరకు ఆయన సతీ కొనసాగిస్తా ఉపేందర్ గారి ఆశయం ఏదైందో ఆ ఆశయాలని భావాల్ని మేము ముందుకు మీ అందరికీ ఉపయోగపడే కార్యక్రమాలు ఆయన పుట్టినరోజు దంతులు కానీ కూడా జరుగుతుంది. ఇట్లా వచ్చిన మేము ఎంతో రుణపడి ఉంటాము. మరి ఆశయ సాధన కోసం హెచ్ఓడీల సమావేశంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు విధ్వంసం జరిగిందని ఫైర్. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో అమరావతి తీర్చిదిద్దడమే లక్ష్యంగా మంత్రి నారాయణ చర్చ. లోని ఈఎస్ఐ ఆసుపత్రిని చేసిన ఎంపీ కేసినేని ఆసుపత్రిని 300 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసేందుకు హామీ. పర్యటించిన వీఎంసీ వర్షపు నీటి నిల్వల సమస్య పరిష్కారం దిశగా నగరపాలక చేపట్టిందని స్పష్టీకరణ. నమస్కారం.